హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. నమస్తే భయ్య. బాలయ్య అఖండ తాండవం సంక్రాంతి సీజన్లోకి కూడా ఎంటర్ అయిపోయింది. నెల క్రితం విడుదలైన అఖండ 2 ఇప్పటికి కూడా థియేటర్లో రన్ అవుతుంది. అంటే అది మామూలు విషయం కాదు. సంక్రాంతి కానుకగా ఎన్నో చిన్న సినిమాలు, ఎన్నో పెద్ద సినిమాలు వచ్చినా స్క్రీన్స్ తక్కువగా ఉన్నా ఎక్కడో కొన్ని చోట్ల ఇంకా రన్ అవ్వడం అఖండ 2 గొప్పతనం. మిక్స్డ్ టాక్ని క్రియేట్ చేసినా కూడా ఈ సినిమా ఇంకా రన్ అవుతుందంటే అది బాలయ్య స్టామినా. సనాతన ధర్మం వైపు ప్రతి మనిషిని నడిపించే సినిమా అఖండ. అధర్మం రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు చూసి ధర్మం వైపు వెళ్తారని ఆశిస్తూ తీసిన సినిమా ఇది. ఇలాంటి సినిమాని అంత బడ్జెట్తో తీయాలంటే దమ్ముండాలి. బోయపాటి శ్రీను గారికి, బాలయ్యకి ఉన్న దమ్ము వల్లనే మనం ఇలాంటి సినిమాని చూడగలిగాం. ఈ సినిమా మొదటి రోజు నుంచి 35 రోజుల వరకు ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం పదండి. ఈ సినిమా ప్రీమియర్స్ అండ్ ఫస్ట్ డే కలెక్షన్స్లో టాప్ నంబర్ క్రియేట్ చేసింది. మొదటి రోజు 59.5 కోట్లు కలెక్ట్ చేసి బాలయ్య కెరియర్లోనే టాప్ ఓపెనర్గా నిలిచింది. రెండవ రోజుకి మిక్స్డ్ టాక్ని తెచ్చుకున్న అఖండ పర్లేదు 20 కోట్ల వరకు గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఆ తర్వాత రోజు అంటే మూడవ రోజు సండే కావడంతో 35 కోట్ల వరకు గ్రాస్ని రాబట్టింది. ఈ సినిమాకి సోషల్ మీడియాలో నెగిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ మౌత్ పబ్లిసిటీతో ముందుకెళ్ళింది. నెక్స్ట్ 4th డే వర్కింగ్ డే అయినప్పటికీ 19 కోట్ల వరకు రాబట్టింది. 5వ రోజు 15 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. 6 మరియు 7వ రోజు 2 రోజులకు 14 కోట్లు కలెక్ట్ చేసింది అఖండ. మొదటి వారంలో అఖండ వరల్డ్ వైడ్గా 150 కోట్ల గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది భయ్య. మిక్స్డ్ రివ్యూస్తో కూడా అన్ని కోట్లు కలెక్ట్ చేయడం మామూలు విషయం కాదు అది. ఆ తర్వాత నెక్స్ట్ డే అంటే 8వ రోజు అవతార్ మూవీ రిలీజ్ అయింది. దాంతో కలెక్షన్లు తగ్గిపోయాయి. 4 కోట్ల వరకు గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఆ నెక్స్ట్ డేస్ వీకెండ్స్ కావడంతో 9 మరియు 10వ రోజు 22 కోట్ల గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. తర్వాత 11, 12, 13 రోజుల కలెక్షన్లు చూసుకుంటే పూర్తిగా డౌన్ అయిపోయింది. 8 కోట్ల వరకు గ్రాస్ని కలెక్ట్ చేసింది. నెక్స్ట్ డేస్లో శంబాలా ఛాంపియన్ మూవీస్ రిలీజ్ కావడంతో ఈ సినిమాల ప్రభావం అఖండ 2 సినిమాపై పడింది. దీనివల్ల 14, 15 రోజులకు 3.5 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది అఖండ. ఇక 16, 17 రోజులు థర్డ్ వీకెండ్ కావడంతో కొత్త సినిమాలకి పోటీ ఇచ్చి 6 కోట్ల వరకు గ్రాస్ని కలెక్ట్ చేసి దుమ్ము రేపింది అఖండ. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ డేస్ కావడంతో 19, 20వ రోజు 1.5 కోట్ల గ్రాస్ని రాబట్టింది. ఆ తర్వాత నెక్స్ట్ 21వ రోజు దుమ్ము రేపింది. ఎందుకంటే న్యూ ఇయర్ కావడంతో 6 కోట్ల వరకు గ్రాస్ని కలెక్ట్ చేసింది అఖండ. 22వ రోజు కూడా కోటికి తగ్గకుండా కలెక్ట్ చేసింది. నెక్స్ట్ 4th వీకెండ్ కావడంతో 23, 24 రోజులకు 3 కోట్ల వరకు గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ డేస్ 25, 26, 27, 28 రోజులకు 1.5 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది. మిక్స్డ్ టాక్తో కూడా లాంగ్ రన్లో ఇలా కలెక్ట్ చేయడం బాలయ్యకే సాధ్యమైంది. సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి లాంగ్ రన్ ఆడింది. నెక్స్ట్ డేకి రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ మూవీ రిలీజ్ అయింది. దీని ఎఫెక్ట్తో అఖండ 2 25 లక్షల గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. నెక్స్ట్ 30, 31 రోజుల విషయానికి వస్తే వీకెండ్ కావడంతో రాజాసాబ్ రాడ్ టాక్ రావడంతో కలెక్షన్లు మళ్ళీ పుంజుకున్నాయి. అఖండ 2 సినిమాకి ఈ 2 రోజులకు 3 కోట్ల వరకు కలెక్షన్ వచ్చింది. అఖండ సంక్రాంతి సినిమాల బరిలోకి కూడా నిలిచింది. అఖండ 32వ రోజు కూడా 40 లక్షల వరకు గ్రాస్ని కలెక్ట్ చేసింది ఈ సంక్రాంతి సీజన్లో. ఇక 33, 34వ తేదీల్లోకి రవితేజ సినిమా, చిరంజీవి సినిమాలు వచ్చేసాయి. ఇలా రాజాసాబ్, చిరంజీవి సినిమా, రవితేజ సినిమాల మధ్య కూడా 25 లక్షల వరకు గ్రాస్ వసూలు చేసింది. స్క్రీన్స్ తగ్గినప్పటికీ పొంగల్ హాలిడేస్ కావడంతో 1 కోటి వరకు గ్రాస్ని కలెక్ట్ చేసింది అఖండ. నెల క్రితం రిలీజ్ అయి కూడా సంక్రాంతి సినిమాలతో పోటీ పడడం ఎంతో గొప్ప విషయం. అఖండ 2 త్వరలో 50 రోజులు కూడా పూర్తి చేసుకోబోతుంది. ఇప్పుడు ఓటీటీలో కూడా టాప్ ట్రెండింగ్లో ఉంది అఖండ. నెట్ఫ్లిక్స్లో ఫుల్ ట్రెండింగ్లో నడుస్తుంది బాలయ్య సినిమా. సంక్రాంతి సినిమాలున్నా, మిక్స్డ్ టాక్ ఉన్నా, నెల క్రితం రిలీజ్ అయినా, ఓటీటీలో ఉన్నా, ఇంకా థియేటర్లలో కలెక్షన్లు రావడం అది అఖండ సినిమాకే సాధ్యమైంది. సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ మంచి టాక్తో ఉన్నప్పటికీ ఇంకా అఖండ సినిమా చూస్తున్నారంటే దట్ ఈజ్ బాలయ్య. ఓటీటీలో ఉన్నా కూడా బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కోసం జనాలు థియేటర్లలో చూస్తున్నారు. ఫ్యామిలీస్ ఓటీటీలో ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తంగా 35 రోజులకు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అంటే 214 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి బాలయ్య కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. 100 కోట్లకు పైగా షేర్ని రాబట్టింది ఈ సినిమా. సంక్రాంతి సినిమాలతో పోటీ పడింది నెల క్రితం వచ్చిన కూడా.
ఇంకా సినిమాలో ఆడుతూనే ఉంది అఖండ తాండవం. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.